గోడకు బంతేసి కొడితే ఎంత వేగంగా పోయిందో అంతకంటే వేగంగా వచ్చి చంద్రశేఖరరావును బొంద పెట్టినాం కదా. మరి ఇవాళ బీజేపీ నాయకులు చంద్రశేఖరరావు చేసినట్టే చేస్తారు. నేను మోడీ గారి ప్రసంగం విన్నా. ప్రసంగం మొత్తం నన్ను తిట్టనికనే కేటాయించిండా. ఏందుందా, నేను ఎంఏ ముఖ్యమంత్రి అయ్యి 5 నెలలు అయింది. 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా, 13 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పెద్ద పెద్ద బాధ్యతలు చేసిన మోడీ గారు ఈ రాష్ట్రానికి వస్తే ఆయన మాట్లాడాల్సింది ఏంది? యువకుడు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యిండు. ఆడబిడ్డలకు 35 కోట్ల మంది ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచితంగా బస్సు రవాణా కల్పించిండు. నేను అభినందిస్తున్నా అని చెప్పాలి. ఎందుకంటే మా అక్కలకు అంతకుముందు అమ్మగారింటికి పోవాలన్నా ఆలోచన చేసేది. ఇప్పుడు అవసరమా పిల్లల ఫీజు కట్టాలని? ఇంటి ఆయనతో కొట్లాడితే అలిగినమని చూపించాలన్నా అమ్మగారింటికి పోలేని పరిస్థితి. అప్పుడో ఇప్పుడో పిల్లలకు సెలవులు వస్తే యాదగిరి గుట్టకు భద్రాచలం రాముల వారిని దర్శించుకోవాలంటే ఇప్పుడు ఎందుకులే చూద్దాం కానీ పిల్లలకు పండుగకు బట్టలు కొనాలనుకునే పరిస్థితి ఉండే. కానీ ఇవాళ మా అక్కలను అడుగుతున్న వేలాది మంది మా అక్కలు వచ్చారు బోనకుండలు ఎత్తుకొని. అక్క, ఆర్టీసీ బస్సులో ఉచితంగా పోతలేరా? బాజాబ్తా చెయ్యి చూపిస్తే బస్సు ఆగుతుంది కదా, కావాల్సిన కాడే దిగుతురు కదా. మరి మోడీ వచ్చి అనాలి కదా, ఆడబిడ్డలకు ఆర్టీసీలో రేవంత్ రెడ్డి బస్సు ఉచితంగా ఇచ్చిండా, మంచి పిల్లగాడు మంచి పని చేసిండు ఆడబిడ్డలకు అనాలి కదా. అదే కాకుండా మా అక్కల కట్టెలపై కష్టాలు తీర్చి 1200 ఉన్న సిలిండర్ ఇవాళ 500 రూపాయలకే 40 లక్షల కుటుంబాలకు మా అక్కలకి ఇస్తున్నా. సిలిండర్ పైసలు ధర పెరిగితే మా అక్క దగ్గర ఉన్న ఖర్చులే అవుతాయి. ఇంటి ఆయన ఇస్తాడా? ఆయన దగ్గర ఏమన్నా ఉన్నా సాయంత్రం తీసుకుపోయి బెల్ట్ షాపులు ఇస్తాడు. అవునా? మా అక్క నవ్వుతుంది, నిజమే ఉన్నట్టుంది. ఇంటికాడ వద్దాయన ఈయనకుండా పోయి సాయంత్రం పోతే బెల్ట్ షాపులు ఇస్తాడు. అందుకే మా అక్కకు సిలిండర్ల పైసలు మిగిలబెట్టాలని, ఆ పైసలు మిగిలితే పిల్లల చదువులకు, ఇంటి కిరాయికో లేకపోతే చిట్ట వేసుకుంటే కుటుంబానికి ఇంత ఉపయోగపడుతుందని మా అక్కల కోసం 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చిన. ఇంట్లో ఆరోగ్యం దెబ్బతింటే దవాఖానకు పోవాలంటే ఆస్తి అమ్మే పరిస్థితి, ఆ బిల్లు చూస్తే మనము చచ్చిపోయే పరిస్థితి ఉండే. అందుకే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మా ఆడబిడ్డలకు 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ పథకంలో ఇచ్చినాం. ఇదే కాదు, ఊర్లలో వ్యవసాయం ఉన్నోళ్ళకి, భూములు ఉన్నోళ్ళకే ఉచిత కరెంట్ ఉందని నా పాదయాత్రలో చాలా మంది వచ్చి చెప్పారు. నేను కూడా ఆలోచన చేసిన, నిజమే